यथा प्रणतास्मताः। ओं गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरिः ओं श्रीगुरुभ्यो नमः। जगदम्ब विश्वपालिनी माता की जय। गोपाल कृष्ण भगवान की जय। हर नमः पार्वतीपते हर हर महादेव हर। श्री मार्कंडेय महापुराणे पूर्वकथानुसारेण अद्य कथा प्रस्तूयते। एकादशोऽध्यायः। निषेकं मानसं मानवं स्त्रीणां बीजं प्रोक्तं रजस्यथा विमुक्तमात्रो नरकात् स्वर्गादपि प्रपद्यते। तेनाभिभूतं तत्सैन्यं याति बीजद्वयं पितः कललत्वं बुद्भुतं ततः पेशिक्वमेव च। उपान्यङ्गुलीनेत्रनासास्य श्रवणानि च पररोहं यान्ति चेगेभ्यं सर्वतेभ्यो नखादिकं त्वचिरोमाणि जायन्ते केशाश्चैव ततः परं समं समृद्धिया मायाति तेन उद्भवकोशकः। महति అనేటువంటి మహర్షి తన కుమారుడైన సుమతిని అడుగుతున్నాడు. జీవుడు గర్భగతుడు ఎట్లవుతాడు అని నిన్న ప్రశ్న అధ్యాయంతో ముగిసిపోయింది. ఇవాళ మహతి చెబుతున్నాడు. అదేవిధంగా ధర్మపక్షులు జైమిని మహర్షికి చెబుతున్నారు. మహాత్మా, స్త్రీలకు ప్రతి 28 రోజులకు ఒకసారి ఋతుక్రమం జరుగుతుంది. ఈ ఋతుక్రమం జరిగేటువంటి యొక్క కాలంలో, అందుకే చంద్రుని యొక్క మానము, చంద్రమానానికి నెలకు ఎన్ని రోజులు మనం లెక్క పెడుతున్నాం? నెలకు ఎన్ని రోజులు? 30 రోజులు. 30 రోజులు. కానీ మన చాంద్రమానము యొక్క నెలకు 28 రోజులే. సంవత్సరం, మన సంవత్సరం ఏ విధంగా వస్తుందంటే 365 రోజుల పావుకు సంవత్సరం. కానీ 355 రోజులే వస్తాయి మన చాంద్రమానంలో, ఉగాది నుంచి ఉగాదికి లెక్క పెట్టుకుంటే. అప్పుడు ఎందుకోసం ఈ విధంగా వస్తుందంటే చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి 28-29 రోజుల లోపల 30 నక్షత్రం 30 తిథులను 27 నక్షత్రముల యొక్క దూరాన్ని ఆయన తిరగవలసి ఉంటుంది. 28 రోజులకు ఒక మళ్ళీ ఆ యథాస్థానానికి వస్తాడు చంద్రుడు. అందుకోసం స్త్రీలకు కూడా 28 రోజులకు ఒకసారి ఋతుకాలం వస్తుంది. అట్లాగే ఒకవేళ తక్కువ ఎక్కువైంది అంటే శరీరంలో ఉండబడేటువంటి అనారోగ్యం యొక్క లక్షణం అనుకోవాలి అని చెప్పారు శాస్త్రం. వాళ్లకు ఋతుకాలం నుండి 5వ రోజు నుండి 16వ రోజు వరకు ఋతుకాలం అంటారు. ఆ ఋతుకాలంలో భార్యాభర్తలగిన సంగమిస్తే ఆ సమయంలో శుక్ల శ్రోణితముల యొక్క మిశ్రితమై ఒకపారి సంగమించినటువంటి యొక్క పురుషుని యొక్క వీర్యంలో 60 కోట్ల జీవకణాలు ఉంటాయి. అందులో ఏదో ఒక జీవకణం పోరాటం చేసి, ఒక జన్మ రావాలంటే మహాపోరాటం. 60 కోట్ల లోపల చిన్నగుండబడే ఒక అండం విడుదలవుతుంది స్త్రీకి నెలకొకపారి. ఆ అండంలో ప్రవేశించడానికి సూక్ష్మమైనటువంటి జీవకణాలు పోటీపడి ఏదో ఒకటి గెలుస్తుంది. గెలిచింది లోపలికి పోతుంది, మిగతా ఏవి లోపలికి పోకాక మిగతా అన్నీ చనిపోతాయి. ఇక అది రోజు రోజుకు ప్రవర్ధమానమవుతూ పెరుగుతూ ఉంటుంది. ఒక వారం వరకు బుద్బుదం అంటే నీటి బుడుగ వలె అవుతుంది. నెల వరకు మాంసం బుద్ధ అవుతుంది. 6వ నెల నుండి అంగములు ఏర్పడతాయి, కాళ్ళు చేతులు ముఖము. 7వ నెలలో జీవుడు ప్రవేశిస్తాడు.
అందుకే 7వ నెల నుండి అంటే 6వ నెల దాటిన తర్వాత తండ్రికి అంటే ఆ గర్భవతి అయిన భార్య యొక్క భర్తకు అశౌచం. అశౌచం అంటే పురుడు, జాతాశౌచం. ఆ జాతాశౌచమైనటువంటి కాలంలో ఇతడు కొన్ని పనులను చేయకుండా ఉండాలి. ఏమిటి? గడ్డం గీసుకోకపోవడం, నెత్తి తీసుకోకపోవడం, కఠినమైనటువంటి పనులు చేయకుండా ఉండడం, శవాలతో శ్మశానానికి వెళ్లకుండా ఉండడం మొదలైనటువంటి యొక్క పనులన్నీ కూడా చేయాలి. ఈ విధంగా జాగ్రత్తగా వహిస్తూ గర్భగతుడైనటువంటి యొక్క జీవుడు తల్లి తిన్నటువంటి యొక్క ఆహారం వల్ల వచ్చేటువంటి సారాన్ని నాభి నుండి గ్రహిస్తూ, బొడ్డు నాభి నుండి గ్రహిస్తున్నటువంటి వాడై పెరిగి 7వ నెల తర్వాత జీవునికి పూర్వజన్మ స్పృహ వస్తుంది. పునర్నైవం కరిష్యామి యుక్తమాత్ర ఇహోదరాత్ తథా యథా యతిష్యామి గర్భన్నాప్యామ్యహం యథా ఇతి చింతయతే స్మృత్యా జన్మ దుఃఖశతాని వై యాని పూర్వాణి భూతాని దైవభూతాని యాని వై. ఈ జన్మ ఎత్తినానా, ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎత్తినాను, ఎన్నిసార్లు పుట్టినాను, ఎన్నిసార్లు చచ్చిపోయినాను, ఈ అజ్ఞానంలో పడి సంసార బంధనాల్లో చిక్కుకొని నేను భగవంతుణ్ణి మరిచిపోయినాను. ఇప్పుడు ఇక్కడే ఉండి ఈ మా తల్లి గర్భంలోనే ఉండి నా ప్రాణాలు విడిచి భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ పుణ్యపాపములు అంటకుండా ఉండి నేను మోక్షాన్ని పొందుతాననుకుంటాడు. కానీ ఆ బాధలను, గర్భ బాధలను భరించలేక తొందరగా నేను బయటకు వస్తే బయట నీ స్మరణ విడువనయ్యా అని చెప్పి అనుకుంటాడు. కానీ ఉంటా అన్నా ఉండనీయకుండా, పోతా అన్నా ఆపకుండా ప్రసూతి వాయువుల యొక్క ప్రభావం చేత జీవుడు గర్భం నుంచి యువతలికి వస్తాడు. వెంటనే బాహ్య ప్రపంచం యొక్క స్పృహ ఏర్పడుతుంది. కలిమాయా మోహితుడై అన్నీ మర్చిపోయి చంటి పిల్లవాడు ఏడుచుకుంటూ కూర్చుంటాడు. వెంటనే వైష్ణవీ మాయా తతస్థం వైష్ణవీ మాయా సమాస్కంధతి మోహినీం తయా విమోహితాత్మాసౌ జ్ఞానభ్రంశమవాప్నుతే. మహామాయ, వైష్ణవి మాయ ఆ ప్రభావంతో అన్నీ మరిచిపోయి మోహితుడై ఏమీ తెలియక అజ్ఞాని వలె దుఃఖిస్తూ ఉంటాడు. ఈ విధంగా పుట్టినటువంటి వాడు పెరిగి పెద్దవాడై పురాణం రాసే కాలంలో బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, ఆ వార్ధక్యం తర్వాత చనిపోతాడని రాశారు. ఆ కాలంలో పాపం ఈ కాలంలో ఎప్పుడు చనిపోతాడో వానికే తెలియదు. ఇంట్లో నుంచి బయటకు పోయినాడు, ఇంటికి వచ్చితే బతికినట్టు. ఈ కాల పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కలి ప్రభావం. ఆ తర్వాత మరణిస్తాడు, మరణించి మళ్ళీ జన్మిస్తాడు, మళ్ళీ ఈ సంసార చక్రంలో జరుగుతూ ఉంటాడు. ఒక జన్మ లోపల పుణ్యం చేసి స్వర్గానికి పోతాడు, మళ్ళో జన్మలో నరకానికి వెళుతుంటాడు, పోయుకుంటూ వస్తూ ఉంటాడు. పుణ్య పాప కర్మలను అనుభవిస్తూ స్వల్పకాలంలోనే కొంతమంది మరణిస్తుంటారు. స్వర్గేపి దుఃఖమథులం యదారోహణకాలతః ప్రభృత్యం ప్రతిష్యామిత్యేవ మనసి వర్తతే నరకాంచైవ సంప్రేష్య మహద్దుఃఖమవాప్యతే ఏతాంగతిమహంగంతేత్యహర్నిశమనిర్వతః. స్వర్గానికి పోయిన తర్వాత ఎన్ని రోజులు ఉంటాడు? పుణ్యం అయిపోయేదాకా ఉంటాడు. పుణ్యం అయిపోయినాక మళ్ళీ జన్మించాలి, వాడికి జ్ఞానం ఉంటుంది. పుణ్యం అయిపోయినాక మళ్ళీ జన్మించాలి, మళ్ళీ జన్మించాలి. ఈ యొక్క ఆలోచనతో ఇది మనసులో దట్టి అక్కడ ఉండే సుఖాలు కూడా వీనికి రుచించాయి. రాబోయేది మీది పెద్ద కష్టకాలం ఉన్నది, నీకు శని పట్టుకుంటాడయా, బాగా నష్టపోతావు, అనారోగ్యం అవుతుంది, దెబ్బలు తాకుతాయి, కాళ్ళు విరుగుతాయి, భార్యాబిడ్డలు తిరుగుతారు, ఇప్పుడైతే మంచిగానే ఉన్నది, ఇంకా 2 ఏళ్ల దాకా అని చెప్పినాం అనుకోండి.
2 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి దుఃఖాన్ని ఇప్పటి నుంచి ఆలోచించుకుంటూ ఈ 2 సంవత్సరాలు కూడా వాడు సుఖంగా ఉండడు. లోకంలో జరుగుతుంది. అదే స్వర్గంలో కూడా అట్లాగే దుఃఖాన్ని పొందుతుంటాడు. ఇక నరకం లోపల మహా దుఃఖముంటాయి. ఈ నరకములన్నీ కూడా నేను పొందవలసి ఉన్నది కదా అని అహర్నిశలు ఏడుస్తూ ఉంటాడు. ఏవం సంసార చక్రేస్మిన్ జంతవో ఘటి యంత్రవత్ భ్రామంతే ప్రాకృతైర్బంధైర్యుద్ధా వర్ధంతి చాసకృత్ నాస్తి తాత సుఖం కించిత్. ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు. పైకి కిందికి పుట్టడం, చావడం, దానికి సంబంధించినటువంటి యొక్క నరకాలను అనుభవించడం, ఆ పాప శేషంతో వివిధమైన జన్మలెత్తడం, మళ్ళీ చచ్చిపోవడం, మళ్ళీ నరకానికి వెళ్ళడం, మళ్ళీ పుట్టడం, ఏదో పుణ్యం చేసుకొని కొత్త స్వర్గానికి పోవడం, స్వర్గ సౌఖ్యాలని పోయినాక మళ్ళీ పుట్టడం, ఈ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు. నాన్న నాస్తి తాత సుఖం కించిది. నాన్న ఇందులో ఏమాత్రం సుఖం లేదు. దుఃఖ శతాకులేహే 1000 దుఃఖాలున్నాయి కానీ సుఖం మాత్రం లేదు. కనుక మోక్షాయ యతతా కథం సేవ్యా మహంత్రయీ. ఈ త్రైగుణ్యములను విడిచిపెట్టి గుణాతీత లక్షణాన్ని పొంది జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలనుకుంటున్నాను నాన్న అని సుమతి అనేటువంటి యొక్క పిల్లవాడు తన తండ్రి గారితో చెబుతున్నాడు. జగదంబ విశ్వపాలిని మాతాకీ జై. సాధు వత్సత్వయా ఖ్యాతం సంసార గహనం పరం జ్ఞానం ప్రధాన సంభూతం సమాశ్రిత్య మహాఫలం. నాయనా కుమారా, నీ యొక్క ఆలోచన చాలా అభినందనీయం. వాడుగానే చిన్నపిల్లవానికి జ్ఞానం కలగడం, వాడు భగవంతుని యొక్క దివ్య సాన్నిధ్యానికి వెళతానికి కోరుకోవడం ఉన్నదే చాలా గొప్పది. కానీ సాధారణంగా నరకంలో ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిస్తే నరకానికి పోకుండా ప్రయత్నం చేస్తారు కదా కొంతమంది. నరకంలో ఏముంటాయి అందరికీ తెలిసినాయి, కానీ మళ్ళొక్కసారి దాన్ని రివిజన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చెబుతున్నాడు కుమారుడు, నాన్న నీకు మొదట రౌరవం అనే నరకం గురించి చెప్తాను, ఇప్పుడు మహారౌరవం చెబుతాను. ఆగమ్యాగమనే చ అభక్ష్యాభక్షణే రత మిత్రద్రోహకరశ్చైవ స్వామి విభ్రంశ సంఘాతక పరదారా రతాశ్చైవ స్వదారా పరివర్జిత మార్గభంగకరాయే చ తదా ఆరామే భేదకా. మొట్టమొదటి మహారౌరవం గురించి రౌరవంలో చెప్పాను కనుక ఇప్పుడు మహారౌరవం ఏ విధంగా ఉంటుందంటే, ఏ స్త్రీనైతే పొందకూడదో అటువంటి స్త్రీని పొందినటువంటి వాడు, కొన్ని ఆహారములో నిషేధాలున్నాయి, నిషేధించినటువంటి ఆహారాన్ని తిన్ననివాడు. తింటే ఏమవుతుంది అంటే, తింటే ఏమవుతుందో ఏమి కావాలనో అదవుతుంది, అంతే కదా. పనికిరాని తింటే ఏమవుతుంది, ఏది కావాలనో అదవుతుంది. దాని ఏ క్రియకైనా ప్రతిక్రియ ఉంటుంది, ప్రతిక్రియ తప్పకుండా ఉంటుంది. ఆ ప్రతిక్రియ ఏమవుతుంది అనేదానికి ఏది కావాలనో అదవుతుంది. అయితే కొంత మెల్లగా అవుతుంది, కొన్ని తొందరగా అవుతాయి. తాగితే ఏమవుతుంది, తులా తప్పిపోతాడు, అడ్డం పడతాడు, ఉన్నాయి లేని వాగుతాడు, వాడన్న ఎవడన్నా కొడతాడు, ఎవడన్నా వాడిని కొడతారు, ఏదో ఒకటవుతుంది. అట్లాగే నిషేధంలో ఉండబడేటువంటి ఆహారాలు కొన్ని సందర్భాల్లో కొంతమందికి కొన్ని నిషేధించారు, కొంతమందికి కొన్ని నిషేధించారు. మేము నిజంగా ధర్మం చెప్పవలసి వస్తే నిషేధిత పదార్థాలు కొన్ని వృత్తుల వారికి నిషేధించారు. బ్రాహ్మడు ఉల్లిపాయ కూడా తినకూడదని చెప్పారు. ఎందుకు చెప్పారంటే దానిలో ఒక కారణం ఉంది, కారణం లేకుండా చెప్పలే. ఇప్పుడు ఉల్లిగడ్డ తిని వచ్చి నేను ప్రవచనాలు మంత్రాలు చెప్తే ఆ వాసన అందరికీ వస్తుంది. వెల్లిపాయ తింటే 2 రోజుల దాకా వచ్చే చెమటలో ఆ వాసన ఉంటుంది.
కనుక ఆ దుర్గంధం ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ కూడా ఆ దాన్ని ఏమంటే గంధదోషంతో అది దూరం పెట్టమన్నారు. ఈ కాలంలో కొంతమంది మహానుభావులు కోడిగుడ్డు కూడా వెజిటేరియన్ అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ అందరూ తింటున్నారు. మరి ఉల్లిగడ్డ వెల్లిపాయ వెజిటేరియనే కదా, అవి ఎట్టి పరిస్థితిలో నాన్ వెజిటేరియన్ కావు కదా. మరి వాటినే నిషేధించినప్పుడు కోడిగుడ్డును నిషేధించకుంటే ఉంచుకుంటారా? అది బిడ్డ, ఇది తల్లి. పెరిగితే తల్లి అవుతుంది, ఉన్నప్పుడు బిడ్డ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఇంకొక వాదన చెప్పిన ఇట్లా చెప్తే ఇవి మళ్ళీ జర్మినేషన్ కావు కదా. ఇప్పుడు ఫామ్లో ఉండబడేటువంటి కోళ్ళు పెట్టిన గుడ్డు మళ్ళీ గుడ్డు పొదుగు వేస్తే అది ఏంటి పిల్ల కాదు. ఎందుకంటే జర్మినేషన్ ఉండదు. ఉండకుంటే ఇంకా తప్పు అవుతుంది. ప్రకృతిని నీవు తప్పుదో పట్టించిన వాడు అవుతావు, ధర్మాన్ని విడగొట్టిన వాడు అవుతావు, అది ఇంకా దోషం అవుతుంది అని మన శాస్త్రకారులు చెప్పారు. కానీ అవసరమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అవసరమైన వాళ్ళు ఎవరుంటారు అంటే అందరూ మన తిరిగనే జపాలు చేసుకుంటూ భజనలు చేసుకుంటూ కూర్చుంటే అన్నం పెట్టేటోడు ఎవడు? వంట పొలం ఎవడు దున్నాలి, నాటెవడు వేయాలి, కలిపెవడు తీయాలి, వంటలు అన్నం ఎవరు వండియాలి, కూరగాయలు ఎక్కడి నుంచి రావాలి, నూనె ఎక్కడి నుంచి, అవన్నీ కూడా ప్రొడక్షన్లో ఉన్నటువంటి వాడు శారీరక శ్రమ ఎక్కువ చేయవలసి వస్తుంది. వ్యవసాయంలో ఉండేవాడు బాగా శ్రమ చేయవలసి వస్తుంది. వాడు తినవచ్చు, వాడు మాంసాహారం తినవచ్చు. అట్లాగే దేశ రక్షణ కోసం మన సైనికులు బార్డర్లో ఉన్నారు. 5,000 కిలోమీటర్ల బార్డర్ ఉంది మనకు. అనుక్షణం మంచులో, చలిలో, ఎండలో కనురెప్ప వేయకుండా వాళ్ళు కాపాడుతున్నారు మనను. వాళ్ళు కాపాడుతున్నారు కనుకనే మనం హాయిగానే నిద్రపోతున్నాం, సత్సంగాలు చెప్తున్నాం, భజనలు చేస్తున్నాం. ఒకవేళ బార్డర్లో లేకపోతే మనం భస్మం అయిపోతాం. అందరూ కాచు కూర్చున్నారు శత్రువులు. వాడు తినద్దంటే వాడికి ఎట్లా శక్తి రావాలి? అన్నా వద్దా? వాడంత గట్టిగా అన్నా వద్దా? వాడి శరీరం ఉండకుంటే వాడు బతుకుతాడా? 1-2 రోజులు అడ్డం లేకుండా వాడు ఉండాలి. ఒకరోజు మొత్తం మంచినీళ్ళు లేకుండా వాళ్ళకి అట్లా ట్రైనింగ్ ఇస్తారు. ఏది దొరికితే అది తిని కడుపు నింపుకునేటువంటి ట్రైనింగ్ వాడికి ఉంటుంది. వాడి కోసం కాదు, వాడు బతకడం ఎందుకు? దేశ రక్షణకు. వాడి డ్యూటీ ఏంది? దేశ రక్షణ. వాడు రక్షణ చేయకుంటే మనకత ఏంది? అందుకోసం వాళ్ళు తినొచ్చు. కానీ మద్యపానం నిషేధించబడ్డది, సురాపానం పనికిరాదు. ఎవ్వడు కానీ అది తాగకూడదు. చాలామంది మీ అటువంటి వాళ్ళు రెడ్డిలు ఏమనుకుంటున్నారు నా దగ్గరికి వచ్చి, మేము తాగుతాం కానీ తినం. కానీ నేను చెప్తా, తిన్నా సరేగా తాగకండి. ఆహార సమస్య ఇది. తినకుంటే మనిషి బతకడు. ఏదో ఒకటి తినాలి, కానీ తాగకుండా మనిషి బతుకుతాడు. అవునా కదా? మంచినీళ్ళు ఉంటే చాలు తాగటానికి. మంచినీళ్ళు లేకుంటే బతకం, కానీ మంచినీళ్ళు ఉంటే చాలు తాగడానికి. ఏం తాగకుండా మనం బతుకుతాం. కనుక ఆహారం వేరు, విలాసం వేరు. ఇట్లా కొన్ని చెప్పబడ్డాయి. అటువంటి తినకూడని పదార్థాలు ఎవరెవరికైతే ఏదేది నిషేధించారో ఆ నిషేధించిన ఆహారాన్ని తినకూడదు. ఇప్పుడు మాంసాహారం తినేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా ఏం తింటారంటే శాకాహారం తినే జంతువులనే తింటారు, కానీ మాంసాహారం తినే జంతువులను తినరు. ఓ గొర్రెని తింటారు, మేకని తింటారు, పిల్లిని తింటారా, కుక్కని తింటారా? ఏమో చైనాలో తిని కాలిపోతారట. ఏది పడుతుంది. దోమలను కూడా తింటారట, పురుగులను కూడా తింటారట, కప్పలను కూడా తింటారట. అందుకే వాళ్ళకి గది గట్టుంది. కరోనా వచ్చి అందరినీ తప్పింది, వాళ్ళు వచ్చారు. అట్లా కొన్ని నిషేధాలు ఉన్నాయి. అట్లాగే స్త్రీ యొక్క గమనం చేసేవాడు, పరస్త్రీని పొందినవాడు, పరస్త్రీని పొందడం ఎంత దోషమో భార్యను పొందకుండా ఉండడం అంతకంటే పెద్ద దోషం. అటువంటి దోషాలు చేసేటువంటి వాళ్ళు చెరువులు, తోటలు, కాలువలు, మా ఊళ్ళో ఎవడో పెద్ద కాలువ చదివితే ఆ కాలువను గడ్డి కొట్టిండట. నిన్న పేపర్లో వచ్చింది. అట్లా కాలువలు తవ్వినవాడు,
ఇటువంటి వాళ్ళంతా మహారౌరవంలో పడిపోతారు. ఇది మహారౌరవం 12 యోజనాల విస్తీర్ణంలో ఉన్నది. అగ్నిచే కాలుతూ ఉంటుంది. ఇక దానిలో దొర్లిస్తూ ఉంటారు. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు కొంగలు, తోడేళ్ళు, తేళ్ళు, నల్లులు, గద్దలు కరుస్తూ ఉంటాయి. త్వరితంగా ఇడ్చుకొని పోతూ ఉంటారు. ఏవం తస్మాన్నరేర్మోక్ష అతిక్రాంతేరవాప్యతే. ఈ విధమైన పాపాలు చేసినటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరములు వాళ్ళ శిక్షను అనుభవించిన తర్వాత విముక్తులవుతారు. దీని తర్వాత అంధతామిశ్రితం అనే నరకం ఉంది, తమం అనేటువంటి నరకం ఉంది. ఇది చిమ్మని చీకటి, పెద్ద చలిగా ఉంటుంది. ఇలా గోహత్యలు చేసిన వాళ్ళు, అన్నదమ్ములను చంపిన వాళ్ళు, చిన్న పిల్లలను చంపిన వాళ్ళు మహా దుఃఖదాయకమైన ఈ నరకంలో పడతారు. ఈ చలి వలన చర్మం పలిగిపోయి రక్తం వస్తుంటుంది, పండ్లు ఊడిపోతాయి, ఆకలి అవుతుంది, దప్పెవుతుంది, అనేకమైనటువంటి ఉపద్రవములు కలుగుతాయి. హిమకండవహో వాయు భిన్నస్తీర్థాని దారుణ మజ్జాసృగ్గలితం తస్మాత్ నశ్రువంతి క్షుదాన్విత. మంచుగడ్డలు, ఎముకలన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఆ నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ తర్వాత నికృంతనం అనే ఒక నరకం ఉంది. ఈ నరకంలో కుమ్మరి సాలెలు, ఆ కుమ్మరి చక్రాలు తిరుగుతుంటాయి. ఆ చక్రములందు పాపాత్మలను పడవేసి తింపుతూ ఉంటారు. ఒక దగ్గర గానుగు తిరుగుతూ ఉంటుంది. నూనె పచ్చడానికి నువ్వులు మన గానుగులో పోస్తే ఏ విధంగానూ జీవులను అందులో పోసి తిరుగుతూ ఉంటాడు. ఎవరైతే మంత్రోపదేశం చేసేటువంటి గురువుగారు ఉంటారో ఆ గురువును భగవంతునిగా చూడకుండా ఉన్నవాళ్ళు, గురువాక్యములను విననటువంటి వాళ్ళు, శాస్త్రవాక్యములను వినటువంటి వాళ్ళు ఈ నికృంతనం అనే నరకాన్ని పొందుతారు. ఇక కాలసూత్రం అనేటువంటి ఒక నరకం ఉంది. నీ కాలసూత్రం లోపల మలమూత్రములతో నిండిపోయినటువంటిది, దుర్గంధాన్ని వ్యాపించేటువంటిది ఉంటుంది. కొంతమందిని శరీరాన్ని కత్తులతో ముక్కలు ముక్కలుగా ఖండిస్తారు. అప్రతిష్ఠ అనేటువంటి నరకంలో వేస్తారు. స్వధర్మాన్ని ఎవరైతే విసర్జిస్తారో, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. కృష్ణ పరమాత్మ చెప్పినాడు, పరధర్మం భయంకరమైంది, నీ యొక్క ధర్మాన్ని నీవు పాటించాలి. కనుక స్వధర్మాన్ని విసర్జించినటువంటి వాళ్ళు, అట్లాగే యజ్ఞయాగములకు, అనుష్ఠానములకు, జపతపస్సులకు విఘ్నం కలిగించేవాళ్ళు. ఏమైనా పోదామంటే కదా జపం చేసుకుంటూ కూర్చున్నావు, పాపా నీ జపాలు మంచిగా చేసుకోవచ్చు, పా తొందర ఉన్నది పా అని సినిమాకు దొలకపోతాడు వాడు. వీరి జపాన్ని భగ్నం చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క పారలి అనేటువంటి నరకంలో పడతారు. సబంధై దారుణై పాశైర్నేయతే చక్ర సంకరై తాన్యేవ తత్ర చక్రాణి ఘటే యంత్రాణి చాన్యతా. కత్తులతో తిరిగేటువంటి కొన్ని యంత్రాలు ఉంటాయి. ఆ యంత్ర వృషాన్ని ఉన్నది, ఈ రెక్కలకన్నీ కత్తులు ఉంటాయి. అనేకమైన కత్తులు తిరిగేటువంటి యొక్క వాటిల్లో ఈ జీవులను పడవేస్తారు. ఆ కత్తులు వీని శరీరాన్ని ఖండఖండాలుగా కోస్తుంది, ముక్కలు ముక్కలవుతాయి. ఆ చక్రాలు ఆగిపోగానే మళ్ళీ ఎప్పటిగా అతుక్కుంటాయి. అతుక్కున్న తర్వాత మళ్ళీ మొదలు పెడుతుంటారు. ఇవి యోజనానాం సహస్రం యోజ్వరియజ్ఞాస్తృతావతి బ్రహ్మచారి వ్రతానాంచ తపసాం విఘ్నమాచరేత్.
బ్రహ్మచర్య వ్రతానికి విఘ్నం చేసినటువంటి వాళ్ళు, బ్రహ్మచారి ఏ విధంగా ఉండాలి, ఏం చెయ్యాలి, విద్యాభ్యాసమే చేయాలి. బ్రహ్మచారి ఉండేటువంటి కాలంలో వాడు ఏం చేయాలి, చదువుకునేవాడు చదువుకునే ఉండాలి. ఏదన్నా చదువుకోని ఇష్టం వచ్చినటువంటి విద్యను చదువుకో, కానీ విద్యాభ్యాసం తప్ప మిగతా అన్నీ మనం చేస్తున్నాం. కాలేజీకి పోయి ఏం చేయాలి, వీడు చదువుకోవాలి. కానీ కాలేజీ లైఫ్ అని తల్లిదండ్రులను పీడించి వాడు రకరకాలైనటువంటి ఎంజాయ్మెంట్స్ అని చేస్తున్నారు. ఇదంతా ఎందువలన చేస్తున్నారంటే ఇంట్లో సగం దోషం తల్లిదండ్రులది ఉంటుంది, సగం దోషం తల్లిదండ్రులది ఉంటుంది. ఎందుకంటే వాడు చెడిపోవడానికి కారణం ఎవరు, తల్లిదండ్రులే. వాడిని క్రమక్రమంగా అయితాయతి అని చిన్నప్పటి నుంచి అతి గారాబంతో, అతి ప్రేమతో, అతి వ్యామోహంతో చెడగొట్టి వాడు విద్యాభ్యాసానికి దూరం అయ్యేటట్టుగా చేస్తున్నారు. అయ్యో వాడైతే పక్కోడైతే ఇవ్వడేం చేయకున్నా తండ్రి చెప్పినా మంచిగానే ఉన్నాడు కదా, తండ్రి చెడగొట్టినా చెడకుండానే ఉన్నాడు కదా అంటే అందరూ ఒకే రకంగా ఉండరు. ఎవరెవరి యొక్క కొంతమంది ఎవరు చెప్పకుండా చదువుకుంటారు, కొంతమంది చెప్పి బుద్ధి చెప్తే చదువుకుంటారు, కొందరు కోపానికి వస్తే చదువుకుంటారు, కొందరు ప్రోత్సహిస్తే చదువుకుంటారు, కొందరు శిక్షిస్తే కానీ బుద్ధికి రారు. కానీ బుద్ధిమంతులు చేయవలసిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే ఉంటుంది. ఒకవేళ అటువంటి వాళ్ళు చేసినట్టయితే విఘ్నమనే నరకంలో పడివేస్తారు. ఇక కొంతమంది ఉంటారు, వాడు సంతోషంగా ఉన్నాడు అంటే వాడికి ఎట్లన్నా చేసి వాడిని ఏడిపించాలి. సంతోషంగా ఉండేవాడు వీడు సంతోషంగా ఉంటాడా, వీడి సంతోషాన్ని చెడగొట్టాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు పెద్ద నరకంలో పడిపోతారు. ఇక పెద్ద ఆ ఉసుక విపరీతమైన వేడిగా ఉంటుంది. అందులో తీక్షణమైన ఎండకు ఉసుక కాలుతూ ఉంటుంది, అందులో వేసి తిప్పుతూ ఉంటారు. పయంతి ప్రాణి తత్ర తృప్తాట పరిపీడితా మాతరాహవోతాత ఇది క్రందతోప దుఃఖితా. అక్కడ ఆకలి దప్పుల చేత పీడింపబడుతూ ఉంటారు. అసిపత్రవనం అనేటువంటి ఒక వనం ఉంది. ఆ వనం లోపల చెట్ల ఆకులన్నీ కత్తులుగా ఉంటాయి. అయ్యా చెట్లు పెద్దగా ఉంటాయి కదా, ఆకులు కత్తులు మనల్ని ఏం చేస్తే అనుకుంటవచ్చు. కానీ మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే అంగుష్టమాత్రో పురుష అంగుష్టంచ సభాశ్రిత అని. ఈ నరకయాతలను అనుభవించేటువంటి యొక్క జీవుని యొక్క ఎత్తు ఒక అంగుళం ఉంటుంది. ఒక అంగుళం అంటే ఒక ఇంచు, ఇంత ఉండేవానికి గడ్డి పొరకలు కూడా కత్తులే కదా, గడ్డి పొరకలు కూడా కత్తులే. ఇప్పుడు ఒక చీమకు ఇక్కడి నుంచి మనం రోడ్డు దాకా పోవాలంటే 50 కిలోమీటర్లు అవుతుంది. దాని లెక్క, మన లెక్క కాదు. కనుక వాళ్ళ ప్రమాణంతో మనం చూసుకోవాలి. అసిపత్రవనంలో కత్తులు తిరుగుతూ ఉండగా తింపుతూ ఉంటారు. అతఃపురమభీతరం తప్తకుంభం నిబోధమే ఘనస్తప్తకుంభ వన్నిజ్వాలా సమావృత జ్వలదగ్నిచయోప్తాస్తేలాయశ్చూర్ణపూచూర్పపూరితా తేషు దుష్కృతకర్మాణో యామ్యే క్షిప్తాస్త్వధోముఖై. దీని తర్వాత తప్త కుంభం, దీన్నే కుంభీపాకం అంటారు, అనే నరకం ఉంది. శివరాత్రికి ఉపవాసం ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే కద్దగడ్డను ఉడకబెట్టుకుంటారు, గిన్నెలను కుండలను పోసి. అట్లా గట్టిగా మూత పెట్టి కింది నుంచి మంట పెట్టి కొద్దిగా నీళ్లు పోసి ఆ కందగడ్డను ఉడకబెడతారు. ఈ కుంభీపాకం అంటే అటువంటిదే. ఆ పెద్ద కుండలో జీవులను వేసి కింద మంట పెట్టి అండ్ల ఉడకబెడుతూ ఉంటారు. ఇక కొంతమందిని నూనె మూకుడులో మిరపకాయ బజ్జీలు వేయించినట్టుగా వేయిస్తూ ఉంటారట. ఎవరైతే ధర్మశాస్త్రములను దూషణం చేరుతారో, ఇది అందరికీ సులభం. ఏ శాస్త్రాలు మతం చెప్తున్నాయి, అది చెప్పినట్టు మనకైతుందా? ప్రతివాడు ఇది అంటారు, శాస్త్రం చెప్తుంది అంటే ఆ వాళ్ళు గట్టిని చెప్తారు, మనం చేస్తామా?
శాస్త్రం చెప్పింది ఏ విధంగా ఉంది అంటే చాలా